హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 'గది' అనే మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్‌లో మనకు ఒక విల్లాని చూపిస్తారు. ఈ విల్లా శ్మశానానికి దగ్గరగా కట్టబడి ఉంటుంది. ఈ విల్లాలో మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ అయిన ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి పిల్లలుండరు. వీళ్ళకు బాగా తెలిసిన అబ్బాయి టిల్లుగాడు. వీడొక అనాథ. వీడికో ఫ్రెండ్ ఉంటాడు. వాడి పేరు అజయ్. ఈ మూవీ హీరో కూడా మన అజయ్ గాడే. వీడికో లవర్ కూడా ఉంది. ఒకరోజు ఆ విల్లాలో ఉంటున్న దంపతులిద్దరూ వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. అంకుల్ కి మతిమరుపు ఎక్కువగా ఉండడం వల్ల విల్లా తాళాలు ఎక్కడైనా పడేసి మర్చిపోతాడేమో అని ఆంటీ ఆ విల్లా తాళాలను టిల్లుగాడికి ఇచ్చి వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి ఓ ముగ్గురు దొంగలు ఎవరింట్లోనో దొంగతనం చేసి ఆ డబ్బుతో బయటకు వస్తున్న సమయంలో పోలీసుల కంట పడతారు. వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ముగ్గురు దొంగలు ఆ డబ్బు సంచులతో ఈ విల్లాలోకి ఎంటర్ అవుతారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వాళ్ళు దొంగలించిన డబ్బును దాచుకోవడానికి ఇదే సేఫ్ ప్లేస్ అని భావిస్తారు. అందుకనే ఆ విల్లాలో ఉండే ఓ గదిలో వాళ్ళ డబ్బును దాచుకొని ఆ విల్లా బయటికి వచ్చేస్తారు. ఈ పోలీసుల హడావిడి గోల అంతా తగ్గిన తర్వాత తిరిగి వచ్చి ఆ డబ్బును తీసుకెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇంతలో వాళ్ళనే వెతుక్కుంటూ వస్తున్న పోలీసులు ఈ ముగ్గురు దొంగల్ని చూసి పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతారు. అజయ్ గాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఏదైనా ఒక ఏకాంతమైన ప్లేస్ కి తన గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లి ఒక రోజంతా ఆమెతో పాటు స్పెండ్ చేయాలని మన అజయ్ గాడి కోరిక. అదే విషయాన్ని టిల్లు గాడితో చెప్తాడు. ఎలాగూ ఆంటీ అంకుల్ ఊర్లో లేరు కాబట్టి ఆ విల్లా తాళాలు అజయ్ గాడికి ఇచ్చి వాడికి హెల్ప్ చేయాలనుకుంటాడు ఈ టిల్లు గాడు. టిల్లు గాడు ఆ విల్లా తాళాలు అజయ్ గాడికి ఇవ్వగానే అజయ్ చాలా సంతోషిస్తాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీకో లొకేషన్ షేర్ చేశాను, నువ్వు అక్కడికి వచ్చేసాయి, మనిద్దరం అక్కడ ఏకాంతంగా ఎంజాయ్ చేద్దామని అంటాడు. అజయ్ గడి గర్ల్ ఫ్రెండ్ కూడా అందుకు ఓకే అంటుంది. చాలా అందంగా తయారై తన స్కూటీపై అజయ్ గడి పంపించిన లొకేషన్ కి వచ్చేస్తుంది. అలా వచ్చే దారిలో ఈ అమ్మాయి శ్మశానాన్ని దాటుకొని రావాల్సి వస్తుంది. అక్కడ పడిపోయి ఉన్న పుర్రెలను చూసి చాలా భయపడిపోతుంది. తర్వాత ఆ అమ్మాయి ఆ విల్లాని చేరుకుంటుంది. అక్కడే ఉన్న అజయ్ తో కలిపి ఆ విల్లా అంతా తిరిగి చూస్తుంది. వీరిద్దరికీ ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఈ రోజంతా ఈ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేయాలనే విషయాన్ని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఆ విల్లా ముందు నుండి అటుగా వెళ్తున్న ఒక కుర్రవాడిని పిలిచి మేము ఈ విల్లాలోకి వెళ్ళిపోతాము, నువ్వు బయట నుంచి తాళం వేసేవా అని అడుగుతారు. ఆ పిల్లవాడు సరే అని చెప్పి వీళ్ళిద్దరూ విల్లాలోకి వెళ్ళిపోగానే తాళం వేసేసి అతను వెళ్ళిపోతాడు. ఇక ఆ ఇంట్లో వీళ్ళిద్దరే ఉండడంతో వీళ్ళిద్దరు ఎంజాయ్మెంట్ కి హద్దే ఉండదు. ఓ మంచి సాంగ్ కూడా వేసుకుంటారు. మధ్య మధ్యలో ఈ అమ్మాయికి మాత్రం ఈ విల్లాలో వీళ్ళిద్దరితో పాటు ఇంకెవరో ఉన్నారనే అనుమానం వస్తూ ఉంటుంది. అజయ్ గాడు ఆ అమ్మాయికి దూరంగా వెళ్లిన ప్రతిసారి ఆ అమ్మాయికి దగ్గర అవడానికి ఎవరో ప్రయత్నిస్తున్నట్లుగా ఆ అమ్మాయికి అనిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని అజయ్ గాడికి చెప్తుంది. ఈ ఇంట్లో దెయ్యం ఏమైనా ఉందేమో అని భయపడుతుంది. అజయ్ గాడు ఈమె మాటల్ని చాలా లైట్ తీసుకుంటాడు. నువ్వు దారిలో ఆ శ్మశానాన్ని చూడడం వల్ల నువ్వు ఇంకా అదే విషయాన్ని ఆలోచిస్తున్నావు. నువ్వు అలా ఫీల్ అవడానికి అంతటికీ కారణం నీ భయమే. భయాన్ని వదిలేస్తే నీకు ఇటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అని ఆమెతో అంటాడు. అలా అన్న అజయ్ గాడు కొద్దిసేపటికే ఆ ఇంట్లో కదులుతున్న శబ్దాలను వింటాడు. ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉందని అజయ్ గౌడ్ కూడా ఫిక్స్ అయిపోతాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే స్టే చేస్తారు. తెల్లారేసరికి ఆ ఇంట్లో ఏదో చప్పుడు వినబడుతుంది. ఆ చప్పుడు విన్న అజయ్ గాడు కంగారుగా మేడపై నుంచి కిందకు వస్తాడు. ఆ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందా అని అబ్జర్వ్ చేస్తాడు. ఒక్కసారిగా షాక్ తింటాడు. ఎందుకంటే ఆ చప్పుడు చేస్తుంది ఇంకెవరూ కాదు, ఆ ఇంటి ఓనర్స్. ఇంటి బయట ఉన్న తాళాన్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంటి తాళం ఎక్కడ పడేశామా అని వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ ఇంటి తాళం తీసే ప్రయత్నంలో ఉంటారు. అది గమనించిన అజయ్ గాడు పరిగెత్తుకుంటూ మేడ మీదకెళ్లి తన లవర్ కి విషయం చెప్తాడు. ఆ ఇంటి ఓనర్స్ ఇంటి లోపలికి వచ్చేసరికల్లా వీళ్ళిద్దరూ వాళ్ళ కంట పడకుండా చాలా జాగ్రత్త పడతారు. ఆ ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో ఈ ఇంట్లోకి ఎవరో వచ్చారని ఆ ఇంటి ఓనర్స్ డౌట్ పడతారు. వెంటనే టిల్లుగడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడుగుతారు. తర్వాత నీకు ఈ ఇంటికి ఇచ్చాం కదా, అది ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతాడు. అబ్బే, నేనెవరికీ ఆ కీస్ ఇవ్వలేదు, కీస్ నా దగ్గరే ఉన్నాయని టిల్లుగాడు అబద్ధం చెప్తాడు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఎవరో కదులుతున్న శబ్దాలు టిల్లుగాడు కూడా వింటాడు. తన ఫ్రెండే లవర్ తో పాటు ఇంట్లో ఉన్నాడని ఆల్రెడీ టిల్లుగాడికి తెలుసు కాబట్టి అతను అంతగా ఏం భయపడ్డు. ఆ శబ్దాలు వస్తున్న గదిలోనికి చాలా ధైర్యంగా వెళ్తాడు. ఆ గదిలోకి వెళ్లిన టిల్లుగాడు లైట్ కూడా వేయకుండా తన ఫ్రెండ్స్ కు మాత్రమే వినబడేలాగా ఈ ఇంటి ఓనర్స్ ని దెయ్యాలా యాక్ట్ చేసి భలే భయపెట్టారా, సరేలే ఇలాగే మీరు మెయింటైన్ చేయండి, ఎవరికీ తెలియకుండా మీరు బయటపడే మార్గాన్ని నేను చూస్తాను అని అంటాడు. ఎంతసేపటికి ఆ గది నుండి తిరిగి సమాధానం రాకపోయేసరికి టిల్లుగాడికి కోపం వస్తుంది. ఏంట్రా ఉలుకు పలుకు లేదు అంటూ మరింతగా ఆ గది లోపలికి వెళ్తాడు టిల్లుగాడు. తర్వాత తన సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ గది చుట్టూ చూస్తాడు. అక్కడ జుత్తు విరవేసుకున్న ఓ ఆడమనిషి టిల్లుగాడు ఒంటిని ఫుల్ గా హోనం చేసేస్తది. దాంతో టిల్లుగాడు ఆ గదిలో దెయ్యం ఉందని, అది తనని చితక్కొట్టిందని ఆ గది నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంటి ఓనర్స్ తో చెప్తాడు. భయం భయంగా ఓ మూలకెళ్లి కూర్చుండిపోతాడు.
ఆ పక్క గదిలోనే ఓ మూలను దాక్కొని ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న అజయ్ అతని లవరు ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందని పూర్తిగా ఓ కన్ఫర్మేషన్ కి వచ్చేస్తారు. బాగా చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి సమయంలో భయంతో పడుకున్న టిల్లుగాడి దగ్గరికి అజయ్ గాడు వస్తాడు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించేయమని అతన్ని బ్రతిమాలుతాడు. అతను ఆ రాత్రి వీళ్ళిద్దరిని అక్కడి నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు గాని అతని ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో ఆ రాత్రికి అజయ్ తన లవర్ తో పాటు అదే గదిలో పడుకుండిపోవాల్సి వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన ఆ ఇంటి ఓనర్స్ దేవుడి గదిలో పూజ ముగించుకున్న తర్వాత ప్రతి గదిలోకి వెళ్లి హారతిస్తూ ఉంటారు. ఆ సమయంలో అజయ్ ని తన లవర్ తో పాటు ఓ గదిలో చూస్తారు. తర్వాత జరిగిన విషయాన్నంతా తెలుసుకొని ముందు టిల్లీగాడి మీద, తర్వాత అజయ్ అతని లవర్ల మీద కోప్పడిన పాపం పిల్లలు లేని ఆ దంపతులిద్దరూ టిల్లు అతని ఫ్రెండ్స్ చేసిన పనికి ముందు కోప్పడిన తర్వాత వాళ్ళు చేసిన పని లైట్ తీసుకుంటారు. ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళు ఓ ఫ్యామిలీలా చాలా ఎంజాయ్ చేస్తారు. అజయ్ టిల్లులు కూడా తల్లిదండ్రులు లేకపోవడం వల్ల వాళ్ళిద్దరూ ఈ దంపతులకు బాగా కనెక్ట్ అయిపోతారు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో మళ్ళీ వింత వింత శబ్దాలు వినబడటంతో ఆ శబ్దాలు వస్తున్న వైపు ఈ ఐదుగురు వెళ్తారు. ఆ సౌండ్స్ వస్తున్న గది వైపు వెళ్లి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ డోర్ ఓపెన్ కాకపోవడంతో టిల్లుగాడు ధైర్యం చేసి హలో ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారా, మేము మీ గదిలోనికి వస్తాము అని అంటారు. ఇంతలో ఎవరో కొందరు దుండగులు ఈ ఐదుగురి వెనకాల నుండి వచ్చి వాళ్ళ మెడ మీద కత్తి పెడతారు. ఆ తలుపు తెరిచారంటే మీ మెడ తెగిపోద్ది అని వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు ఇంకెవరో కాదు, 3 రోజుల క్రితం దొంగతనం చేసి ఆ డబ్బుతో పారిపోయి ఈ ఇంటికొచ్చి ఆ గదిలో వాళ్ళ డబ్బంతా దాచుకున్న దుండగులు. వాళ్ళు దాచుకున్న ఆ డబ్బుని తిరిగి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చి ఆ గదిలోకి వెళ్ళబోతున్న ఈ ఐదుగురు మెడపైన కత్తులు పెట్టారు. ఆ తర్వాత ఆ దొంగల నాయకుడు తన మనిషిని ఆ గదిలోకి వెళ్ళమని చెప్తాడు. వాళ్ళ నాయకుడు మాటలను అనుసరిస్తూ ఆ గదిలోనికి వెళ్తాడు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ గదిలోకి వెళ్తున్న వ్యక్తినే చాలా ఆతృతగా చూస్తారు. అలా ఆ గదిలోకి వెళ్లిన ఆ దొంగల మనిషి పెద్దగా అరుస్తూ ఆ గది నుండి బయటకు వస్తాడు. అతని మెడపైన కత్తిగాటు ఉంటుంది. ఒళ్ళంతా రక్తంతో వీళ్ళ దగ్గరికి వచ్చి కింద పడి చనిపోతాడు. తర్వాత ఆ దొంగల నాయకుడు భయంగా వాళ్ళ ముఠా సభ్యుల్లోని ఇంకో మనిషిని ఆ గదిలోకి పంపిస్తాడు. అతను కూడా అదే విధంగా కత్తిపోటుతో ఆ గది నుండి బయటకు వచ్చి వీళ్ళ ముందు కుప్పకూలిపోయి చనిపోతాడు. ఆ గదిలో ఏం జరుగుతుందో తెలియని అక్కడ వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. చివరికి అజయ్ గాడు ధైర్యం చేసి ఆ గదిలోనికి వెళ్తాడు. అతని మీద కూడా ఆ గది నుండి ఒక ఆడమనిషి దాడి చేయబోతుంది. ఆమెతో వీరోచితంగా అజయ్ గాడు పోరాడి చివరికి ఆమెను పట్టుకొని బయటికి తీసుకొస్తాడు. తర్వాత ఆమె కాలు చేతులు కట్టేసి పక్కనే ఉన్న పెద్ద కర్రను తీసుకొని అజయ్ గాడు ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేయబోతాడు. వెంటనే ఆ ఇంటి ఓనర్ కలుగు చేసుకొని అజయ్ చేతిలో ఉన్న కర్రని తను తీసుకుంటాడు. ఆ అమ్మాయిని నేను ప్రశ్నిస్తాను అని అజయ్ తో చెప్తాడు. సరే అని చెప్పి అజయ్ పక్కకు తప్పుకుంటాడు. వెంటనే ఆ ఇంటి ఓనర్ తన చేతిలో ఉన్న కర్రతో అజయ్ గారి తల మీద గట్టిగా కొడతాడు. జరిగిన పరిణామాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ ఓపెన్ అవుతాడు. అక్కడ బందీగా ఉన్న ఆ అమ్మాయి కట్లు విప్పేసి చాలా కోపంగా వీళ్ళ వైపు చూస్తూ నేను నా లవరు కలిసి ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసి మా ఆవిడ్ని చంపేసి ఆమె ఆస్తిని ఎంజాయ్ చేయాలని అనుకుంటే మీరందరూ వచ్చి మొత్తం మా ప్లాన్ స్పాయిల్ చేశారు కదా అంటూ వాళ్ళందరి వైపు చూస్తూ వికృతంగా మారిపోతాడు. తన జోబులో ఉన్న రివాల్వర్ ని తీసి వాళ్ళందరి వైపు ఎయిమ్ చేసి ఉంచుతాడు. తన భర్త నిజ స్వరూపాన్ని చూసిన ఆమె చాలా బాధపడుతుంది. టిల్లు, అజయ్ మరియు అతని లవర్లు ఆ ఆంటీ వైపు చాలా జాలిగా చూస్తారు. ఆ ఇంటి వారు దొంగల వైపు చూస్తూ అరే మీరెలాగా దొంగ నా కొడుకులే కాబట్టి వీళ్ళందరినీ చంపడానికి మీరు గాని నాకు హెల్ప్ చేశారంటే మనిషికో 10 లక్షలు ఇస్తాను అని ఆ దొంగలకి ఆఫర్ ఇస్తాడు. ఆ మాట వినగానే ఆ దొంగలు కూడా అతను చెప్పినట్లు చేయడానికి ఓకే చెప్పేస్తారు. ఆ దొంగల్లో ఒకడు మరి ఆలస్యం దేనికి, అందరినీ ఇప్పుడే చంపేద్దామని అంటాడు. ఒక్కసారిగా అందరినీ చంపేస్తే పోలీసులకి మన మీద అనుమానం రావచ్చు కాబట్టి ముందు వీళ్ళని కట్టేసి ఒక గదిలో పడేయండి అని చెప్తాడు ఈ అంకుల్ గాడు. అతను చెప్పినట్లే ఆ దొంగలు వీళ్ళందరినీ తాళతో కట్టేసి ఓ గదిలో పడేస్తారు. తర్వాత ఆ దొంగలందరూ కలిపి సిట్టింగ్ వేస్తారు. ఆ ముసలోడు ఈ ఇంటి కోసం ఆస్తి కోసం ఎలాంటి ప్లాన్ వేసాడరా అనుకుంటూ ఆ ముసలోడి కన్నింగ్ మెంటాలిటీ గురించి మాట్లాడుకుంటారు. తరువాత ఈ ఆస్తిని ఆ ముసలోడి దగ్గర నుంచి ఎలా దొబ్బేయాలా అని వీళ్ళు కూడా ఓ స్కెచ్ రెడీ చేసుకుంటారు. ఈ ముసలోడు తన లవర్ తో కలిపి ఓ గదిలో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఈ ముసలోడితో నువ్వేంటి ఆ దొంగలు నమ్ముతున్నావని అడుగుతుంది. ఈ దొంగలకి దొంగతనం చేయడమే తెలుసు కానీ ఈ ముసలోడికి మాత్రం కన్నింగ్ చేయడం ఇంకా బాగా తెలుసు. నువ్వేం భయపడకు, ముందు మన పని అవని తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు. ఇది ఇలా జరుగుతుండగా ఆ ఇంటి నుండి వింత వింత శబ్దాలు రావడం మాత్రం ఆగదు. దొంగనా కొడుకులు అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా, అయినా సరే ఈ వింత శబ్దాలు ఏంటి అని ఆ ముసలోడితో పాటు ఆ దొంగల గ్యాంగ్ కూడా చాలా ఆలోచిస్తారు. చివరికి ఇంట్లో దెయ్యం ఉందేమో అని వాళ్ళు భయపడతారు. వాళ్ళ భయానికి తగ్గట్టుగానే ఆ ఇంట్లో ఒక్కొక్క దొంగోడు చచ్చిపోతూ ఉంటారు. వెంటనే ఆ
ముసలోడు అక్కడికి దెయ్యాలను వదిలించే ఓ మాంత్రికుడిని పిలిపిస్తాడు. అతడు ఆ ఇల్లంతా తీక్షణంగా చూసి ఇంట్లో దెయ్యం ఉందని వీళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత ఇంటి మధ్యలో పెద్ద ముగ్గేస్తాడు. క్షుద్ర పూజ మొదలు పెడతాడు. పూజ మొత్తం ముగిసింది. ఇప్పుడు దెయ్యానికి ఒక మనిషిని బలివ్వాలి అని ఈ ముసలోడితో అంటాడు. ఆ ముసలోడు గదిలో ఓ మూల కట్టిపడేసిన వ్యక్తులలో టిల్లుగాడిని తీసుకొచ్చి ఆ ముగ్గు దగ్గర కూర్చోపెడతాడు. ఇప్పుడు వీడిని తినడానికి ఆ దెయ్యం ఆవురావురమంటూ వస్తుంది అని చెప్పి పదండి మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఆ మాంత్రికుడు ఈ ముసలోడితో అంటాడు. అందరూ కలిపి దూరంగా వెళ్లి దొంగచాటుగా అక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటారు. అప్పుడు అక్కడ కట్టిపడేసిన టిల్లుగాడి దగ్గరికి ఓ వ్యక్తి గొడ్డలు పట్టుకుని వస్తాడు. అతను కోటు వేసుకుని తన మొహాన్ని పూర్తిగా కవర్ చేసుకుని ఉంటాడు. ఆ వ్యక్తి టిల్లుగాడి దగ్గరికి రాగానే తన చేతిలో ఉన్న గొడ్డలతో టిల్లుగాడిని నరికి చంపేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆ ముసలోడు, మాంత్రికుడు, ముసలోడు లవరు చాలా భయపడిపోతారు. వెంటనే ఆ ముసలోడు ఆ మాంత్రికుడితో ఇంట్లోకి దెయ్యం వస్తుందన్నావు, ఆడెవడో వచ్చి ఇంటి చంపేశాడేంటి అని అడుగుతాడు. మీ ఇంట్లో దెయ్యం లేదు సార్, డబ్బు కోసం నేను అలా చేశానని ఆ మంత్రగాడు ఈ అంకుల్ తో అంటాడు. వెంటనే అంకుల్ కోపం వచ్చి అతని చేతిలో ఉన్న గన్ తీసి ఆ మాంత్రికుడిని చంపేస్తాడు. అజయ్ గాడు తన చేతికున్న కట్లను ఎలాగోలా విడిపించుకుని తన తలకు తగిన గాయం పైన చేయి వేసుకుని చాలా బాధగా ఆ రూమ్ నుండి తప్పించుకుని బయటకు వచ్చి క్రింద పడిపోయి చనిపోయి ఉన్న తన ఫ్రెండ్ టిల్లును చూసి చాలా బాధపడతాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన జాగాలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలను గుర్తు తెచ్చుకుని టిల్లుగాడి తలని తన ఒళ్ళో పెట్టుకుని భోరున ఏడుస్తాడు. తన ఫ్రెండ్ ఎంత ఘోరంగా చంపినని చంపాలని ఆ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. కోటేసుకుని తన మొహాన్ని కవర్ చేసుకుంటున్న ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న గొడ్డలతో ఒక్కొక్కరిని వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ అంకుల్ గాడు ఆ గొడ్డల మనిషి వెనక్గా వెళ్లి వాడికి గన్ ఎయిమ్ చేసి వాడి చేతిలో ఉన్న గొడ్డల్ని లాక్కుంటాడు. అసలు ఎవడరా నువ్వు, ఎందుకు వీళ్ళందరినీ ఇలా చంపుతున్నావు చెప్పరా అంటూ అతని వైపు గన్ ఎయిమ్ చేసి అడుగుతాడు అంకుల్. వాడిని అలగాల్సింది అలా కాదు అంటూ అంకుల్ పక్కన ఉన్న అతని లవరు అంకుల్ చేతిలో ఉన్న గన్ తీసుకొని ఆ గన్ ని అంకుల్ కి ఎయిమ్ చేస్తుంది. నువ్వెలాగైతే నాతో ఎంజాయ్ చేయడానికి నీ భార్యని వేసేయాలనుకున్నావో నేను కూడా ఈ ఆస్తిని కాజేసి వీడితో ఎంజాయ్ చేయడానికి నిన్ను వేసేయాలనుకున్నాను. అందుకే వీడిని సీక్రెట్ గా ఈ ఇంటికి తెప్పించాను అని ఆ అమ్మాయి ముసలోడితో అంటుంది. సడన్ గా ఆ అమ్మాయి అలా రియాక్ట్ అయ్యేసరికి మన ముసలోడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. తన ఫ్రెండ్ ని చంపిన వాడిని వెతుక్కుంటూ అజయ్ గాడు ఆ ఇంట్లో ప్రతి గదిని వెతుకుతూ ఉంటాడు. ఓ గదిలో అజయ్ గాడికి గన్ దొరుకుతుంది. ఆ గన్ ని అజయ్ గాడు తీసుకుంటాడు. తర్వాత అతని మీద ఈ ముసలోడి కన్నింగ్ లవర్ అటాక్ చేయబోతుంది. వెంటనే అజయ్ గాడు తన చేతిలో ఉన్న గన్ తో ఆ అమ్మాయిని షూట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి లవర్ అజయ్ గాడి మీద అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన ఘోరమైన పెనుగులాట జరుగుతుంది. అందులో ముసుగేసుకుని ఉన్న ఆ గొడ్డలి వ్యక్తి అజయ్ గాడి చేతిలో చచ్చిపోతాడు. తర్వాత తీవ్రమైన దెబ్బలతో ఉన్న అజయ్ గాడు తన శక్తినంతా కూడబెట్టుకుని ఆ ఇంట్లో మిగులున్న తన లవర్ ని, ఆ ఇంటి ఓనర్ అయిన ఆ లేడీని, ఆ పక్కనే కట్టిపడేసున్న ఆ అంకుల్ గాడిని విడిపిస్తాడు. తర్వాత ఆ అంకుల్ గాడితో కట్టుకున్న భార్యని మోసం చేయడం చాలా తప్పు అని నీతి వాక్యాలు చెప్తాడు. అతని మాటలుగా అంకుల్ రియలైజ్ అయిపోతాడు. తన భార్యకి సారీ చెప్తాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోయింది.